ఈ నెల 18వ తారీఖున జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్ష గౌరవ ఎమ్మెల్యే రోజా గారిని ఆ రోజు 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేయడం జరిగింది. దానికి గల కారణాలన్నీ కూడా ఒకటే మనందరికీ తెలుసు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకి ఈరోజు నేను తలెత్తుకోలేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు నేను చేసిన పొరపాటు ఏంటో కూడా నాకు తెలియని పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. నేను ఒక దళిత మహిళను, చదువుకున్న మహిళను అధ్యక్ష. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యే అయి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసిన పొరపాటు ఏంటో నాకు తెలియకుండా ఆవిడ మాట్లాడిన అబ్యూజింగ్ లాంగ్వేజ్ కూడా ఈరోజు నాకు చాలా బాధాకరంగా అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద ఎలిగేషన్ పెట్టారు అన్న ఏకైక దానితో నేను ఈరోజు ఆవిడని సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలి అన్న కారణంగా ఆవిడని మాట్లాడిన మాటలు ఇక్కడ సభలో ఉన్న ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే కూడా విన్నారు అధ్యక్ష. నేను ఒక మహిళల సంగతి కూడా మర్చిపోయి ఆవిడ మాట్లాడిన మాటలు ఈరోజుకి నాకు చాలా బాధాకరంగా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు నేను భర్తను వదిలేసాను అన్న పదం ఉపయోగించారు అధ్యక్ష. ఆవిడ భర్తను ఏ మహిళ కూడా కావాలని తన భర్తను వదులుకోదు అధ్యక్ష. దానికి సంబంధించిన 1,00,000 కారణాలు ఉంటాయి. నేను ఈరోజు ప్రజాప్రతినిధిని, దానికి సంబంధించి ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో నేను చేసిన నా పర్సనల్ విషయాన్ని సభ అందరి ముందు కూడా ఆవిడ చేసిన తీరు కానీ, ఆ తర్వాత ఆవిడ మాట్లాడిన మాటలు కానీ ఎటువంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించారు ఇక్కడ ఉన్న మంత్రులు అందరూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒక దళిత మహిళను అధ్యక్ష. నేను ఈరోజు న్యాయం చేయమని అడగడానికి నేను ఈరోజు 0 అవర్ల సమయం తీసుకున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు సభ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీకుంది అధ్యక్ష. ఈరోజు మేము ప్రజాప్రతినిధులు, మేము సమాధానం చెప్పాల్సింది పార్టీ పరంగా మీకైతే, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన మా చంద్రబాబు నాయుడు గారికి సెకండ్గా మేము చెప్పాల్సిన బాధ్యత మా ప్రజలకు ఉంది అధ్యక్ష. ఈరోజు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు అలాంటి మాటలు. ఈరోజు వాడికి బాగా అలవాటు అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ టైం మంత్రి పెదల సుజాత గారిని నచ్చినట్టు మాట్లాడారు. కాలు చూపించి, చీర ఎత్తి కాలు చూపించి నువ్వు నాకు కాలు గోటుకు కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా మన ప్లేస్ని మోషన్ మూవ్ చేసాం అధ్యక్ష. బుచ్చే చౌదరి గారి మీద కానీ, గౌరవ అచ్చెన్నాయుడు గారి మీద కానీ, గౌరవ గంటా శ్రీనివాసరావు గారి మీద కానీ ఆవిడ కనీసం ఆడదని కూడా మర్చిపోయి చేసిన వాక్యాలు మనందరం చూస్తున్నాం అధ్యక్ష. ఈరోజు దానికి బలైంది నేను. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో, సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి? నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట? నువ్వు చేసిన మహిళా లోకం తలదించుకోవడంలో నువ్వు చేసిన బిహేవియర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక సీఎంని నువ్వు అడ్డుకోవడం కానీ, సీఎం గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట? ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీరు నాకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఎందుకంటే నేను న్యాయం అడగాల్సింది మీకే, మీరు న్యాయం కోరాల్సింది కూడా మిమ్మల్ని అధ్యక్ష. ఈరోజు ఒక దళిత మహిళగా, ఒక ఎమ్మెల్యేగా నాకే ఈరోజు రక్షణ లేకపోవడం కానీ, బయట విషయంలో మాట్లాడే విషయంలో కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటే, మీరు గౌరవం కొద్దీ నాకు లెజిస్లేటివ్ ఎస్ఏ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చారు అధ్యక్ష. రేపు పొద్దున రాష్ట్రంలో ఉన్న మహిళలు నేను ఏ విధంగా కాపాడగలను? ఒకటి దళిత మహిళల ఉద్దేశంతో మాట్లాడుతున్నారా? ఈరోజు రాజ్యాంగం వల్ల, బిఆర్ అంబేద్కర్ దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నాం. నువ్వు పెట్టిన భిక్ష కాదు అధ్యక్ష. ఈరోజు పర్సనల్గా మాట్లాడాల్సి వస్తే నేను ఈరోజు డైరెక్ట్గా సభాపరంగా చెప్తున్నాను అధ్యక్ష. పర్సనల్ విషయాల్లోకి వస్తే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక చదువుకొని ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి, ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి నేను వచ్చాను అధ్యక్ష. ఎక్కడి నుంచి వచ్చావో మననం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఒక మాట అధ్యక్ష, అధ్యక్ష ఇది బాధ అధ్యక్ష. ఈరోజు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని బాధ అధ్యక్ష, ఒక మహిళగా అధ్యక్ష. ఈరోజు ఒక దళితురాలైనందుకే నేను ఇలా పడాల్సి వస్తుందా? నేను ఈరోజు ఎవరైనా మా పార్టీలో ఎవరైనా ఒక మహిళల గురించి మాట్లాడారా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు నేనయ్యాను, రేపొద్దు నీ భార్య అవుతుంది, రేపొద్దు నీ చెల్లి అవుతుంది, రేపొద్దు మీ అమ్మగారు అవుతారు. ఏదైనా పరిస్థితుల్లో మహిళే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ మహిళని మనం 3 సార్లు మీద ఆవిడ మీద ప్రిలేషన్ మోషన్ మూవ్ చేశాం అధ్యక్ష. ఈరోజు ఆవిడ సభలో కూర్చున్నారనుకుంటే ఏకంగా మీ క్షమాభిక్ష అధ్యక్ష, మీ క్షమాభిక్ష పరంగానే ఆవిడ సభలో కూర్చొని ఈరోజు ఎంతమంది అయిపోయి సీఎం గారి మీద ఎలిగేట్ చేసే స్థాయికి వచ్చింది అనుకుంటే అది ఏ రకంగా వెళ్తుందో, సభకు మనం ఏ సమాధానం చెప్తున్నామో, ప్రజలకు మనం ఏ సమాధానం చెప్తున్నామో అర్థం కావట్లేదు అధ్యక్ష. దాన్ని ఎత్తి చూపించినందుకు ఈరోజు నా పర్సనల్గా నా కుటుంబానికి ఈరోజు ఏ సమాధానం చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేని పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. నన్ను నేనే కాపాడుకోకపోతే రేపు పొద్దున ప్రజలనేం కాపాడుతాను నేను?
ఈ విషయంలో దయచేసి మీరు ఆ ఒక్క విషయంలో నేను మాకు దయతలిచి నాకు ఏ విధంగా న్యాయం చేస్తారో, ఒక దళిత ఎమ్మెల్యేగా అడుగుతున్నాను అధ్యక్ష, ఒక మహిళగా అడుగుతున్నాను, చాలా బాధపడి అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు సభలో ఈ విషయం ప్రస్తావించడానికి నాకు 2 రోజులు పట్టింది అధ్యక్ష. ఎలా ప్రస్తావించాలో కూడా తెలియని పరిస్థితుల్లో నేను 2 రోజులు బాధపడతా ఇంట్లో కూర్చున్నా. బట్ ఇలాంటి పరిస్థితి వేరే మహిళకి రాకూడదు, వేరే సభ్యులకి ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చాను అధ్యక్ష. ఈరోజు 1 సంవత్సరం పాటు సస్పెన్షన్ చాలా ఎక్కువ అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సభ్యురాల్ని పక్కన పెట్టుకొని రేపు పొద్దున్న ప్రజల్లోకి నువ్వు ఎలా వెళ్తావు అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, దీని మీద మీరు మాత్రం ప్రజలకు ఏదైతే ప్రజల అభ్యర్థానికి అనుగుణంగా చేయండి అధ్యక్ష. ఈ విషయంలో నేను చాలా ఇబ్బంది పడే పరిస్థితి అధ్యక్ష. రేపు పొద్దున్న రోడ్డు మీదకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఆవిడ మాట్లాడిన మాటలు నిజంగా చాలా బాధాకరమైనవి. ఇటువంటి మనిషిన ఈరోజు నువ్వు అటువంటి మనిషిని అడ్డు పెట్టుకొని ఈరోజు అగ్రవర్ణాల మహిళలతో మమ్మల్ని తిట్టించిందే కాకుండా ఆవిడని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆవిడ సస్పెన్షన్ గురించి సభా సమయాన్ని దుర్వినియోగం చేసుకుని 2 రోజులుగా సభకు రాలేకుండా ఉన్నారు. ఇటువంటి మహిళ గురించి అధ్యక్ష మీరు మాట్లాడుతుంది. ఇటువంటి మహిళ గురించి అధ్యక్ష 2 రోజుల పాటు సభను మీరు బాయ్కాట్ చేశారు. ఇటువంటి మహిళ గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన మాటలు ఒక దళితురాలిగా నాకు జరిగిన అవమానం రేపు పొద్దున్నకున్న మహిళలందరికీ జరుగుతుంది అధ్యక్ష. దీని మీద కఠినమైన చర్య తీసుకోకపోతే ఈ విషయంలో దయచేసి నేను అడుగుతున్నాను అధ్యక్ష. నాకు ఇలాంటి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, నాకు రక్షణ కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా హక్కును కాపాడండి అధ్యక్ష. నేను ఇంకేం అడగట్లేదు అధ్యక్ష. సభలో ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా నాకున్న హక్కును కాపాడండి. నేను ఎవరి మీద ఎప్పుడు ఎలిగేషన్ పెట్టలేదు, ఎవరి మీద ఎప్పుడు అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. నాకు నచ్చినట్టు నన్ను మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరికనే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఈ విషయంలో మీరు నాకు న్యాయం చేస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.